వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. అన్నంలోకి ఎంతో కమ్మగా ఉండే పుదీనా పచ్చడిని ఈరోజు నేను మీకు చేసి చూపిస్తానండి. పుదీనా పచ్చడి ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడండి. ఎంత బావుంటుందో అన్నంలోకి వేడి వేడిగా అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. మీరు టిఫిన్స్‌లో కూడా తినొచ్చండి ఈ పుదీనా పచ్చడి. ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పుదీనా పచ్చడి చేసుకోవడానికి నేనిక్కడ పెద్ద సైజులో ఉన్న పుదీనా కట్ట ఒకటి తీసుకొని, ఇలా ఆకులు విడదీసుకున్న తర్వాత నీట్‌గా ఒక 3, 4 సార్లు నీళ్ళలో వేసి కడగాలి. పుదీనాని నీట్‌గా కడిగి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా విడదీసి బౌల్‌లో వేసుకున్న తర్వాత, ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేలోపు చింతపండు నానుతుంది. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకోండి. మెంతులు బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగాలండి. అప్పుడే బావుంటుందనమాట. ఈ ధనియాలు, జీలకర్ర కూడా లైట్‌గా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి నేను 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొద్దిగా కారం ఎక్కువుంటేనే పచ్చడి టేస్ట్ బావుంటుంది. మీకంత కారం వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలు కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇలా తుంచి వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ఈ పచ్చిమిర్చిని గూడా లైట్‌గా వేగనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి ప్లేస్‌లో మీరు కావాలంటే ఎండుమిర్చినైనా వేసుకొని వేయించుకోవచ్చండి. ఎండుమిర్చితో కూడా బానే ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అనేవి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని వేయించుకుంటున్నాను. నువ్వులు త్వరగా వేగిపోతాయి గాబట్టి లాస్ట్‌లో వేసి వేయించుకోండి. అలాగే నువ్వులు మరి ఎక్కువ మాడనివ్వమాకండి. దోరగా వేగితే సరిపోతుందనమాట. ఇప్పుడు చూడండి నువ్వులు లైట్‌గా కలర్ మారి ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తామంటే మళ్ళీ ఇదే ప్యాన్‌ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్‌లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది గదా! ఆ పుదీనానంతా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేయించుకోండి. పుదీనా అనేది బాగా వేగాలండి. వేగకపోతే మీకు కొద్దిగా పచ్చి వాసన అలానే ఉంటుంది. అందుకని ఆయిల్‌లో బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి పుదీనా ఈ విధంగా వేగాలి. ఆయిల్ కొద్దిగా సెపరేట్ అయినట్లు కనిపిస్తుంది గదా! ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ పుదీనా చల్లారేలోపు మనం ముందుగా వేయించుకున్న ఈ నువ్వులు, పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొద్దిగా చల్లారాయండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని నేనిక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కాస్త మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని వేసుకొని, ఆ చింతపండులో ఉన్న నీళ్ళని కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో అయినా దంచుకోవచ్చండి. రోట్లో దంచుకున్నా గానీ చాలా బావుంటుంది టేస్ట్. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడేం జేస్తారంటే, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పుదీనా ఉంది గదా! ఈ పుదీనా మొత్తాన్ని వేసుకొని, మరి కొద్దిగా నీళ్లు పోసుకొని, మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా నేనిక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. దీనికి పోపు పెట్టుకున్నాం ఇప్పుడు. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను పుదీనా వేయించుకున్న ప్యాన్‌లోనే పోపు కూడా పెట్టుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే వేరే ప్యాన్‌లో పోపు వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయిస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 3 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ వెల్లుల్లి, కరివేపాకు కూడా కొద్దిగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ పచ్చడికి చాలా బావుంటుంది. లాస్ట్‌గా ఒక పావు టీ స్పూన్ పసుపు గూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది గదా! పచ్చడిని ఈ పోపులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేనిక్కడ నువ్వులు, పచ్చిమిర్చి వేసి చేశాను గదా! ఈ పచ్చడి రైస్‌లోకి చాలా బావుంటుంది. దీంట్లో ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటారు. అలాగే టమాటా గూడా వేసి చేసుకుంటారండి. ఆ 2 పచ్చళ్ళు గూడా నేను చేసున్నాను. ఈ వీడియో పైన ఐ బార్‌లో లింక్ ఇస్తాను. ఆ వీడియోలు కావాలన్నా ఒకసారి చూసుకోండి. చూడండి ఎంత ఈజీగా పుదీనా పచ్చడి నువ్వులు వేసి చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఇడ్లీ, దోసల్లో గూడా తినొచ్చు ఈ పచ్చడిని. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.